మీ డెంటిస్ట్ మీకు ఫిక్స్డ్ లేదా ఇన్విజిబుల్ బ్రేసెస్ సజెస్ట్ చేయడానికి 5 కారణాలు. ఒకటి, టీత్ మధ్యలో గ్యాప్స్. సో మీరు స్మైల్ చేసినప్పుడు ఏదైనా ఎక్కువ గ్యాప్స్ ఉన్నా, లేదంటే స్మైల్ చేసినప్పుడు గ్యాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయని మీరు కంప్లైంట్ చేసినప్పుడు మీకు మేము ఫిక్స్డ్ లేదా ఇన్విజిబుల్ బ్రేసెస్ సజెస్ట్ చేస్తాం. 2, టీత్ క్రౌడింగ్. అంటే పళ్ళు ఒకదాని మీద ఒకటి ఉండడము, ఎక్కువగా ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు సరిగ్గా క్లీన్ చేసుకోలేకపోవడము, దాని మీద ఎక్కువ డిపాజిట్స్ అవ్వడం వల్ల బ్యాడ్ బ్రెత్ అలాంటివి ఎక్కువ వస్తాయి. ఇలాంటప్పుడు కూడా టీత్ అలైన్మెంట్ మాడిఫై చేయడానికి కోసం మీకు బ్రేసెస్ అనేది సజెస్ట్ చేస్తాం. 3, పళ్ళు ఎక్కువ ఎత్తుగా ఉండడం. అంటే ఎస్పెషలీ అప్పర్ టీత్ ఎక్కువ ఎత్తుగా ఉంటే ఓవరాల్ అపియరెన్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటప్పుడు కూడా మేము బ్రేసెస్ అనేది మీకు సజెస్ట్ చేస్తాం. ఇలాంటి ట్రీట్మెంట్ కొన్నిసార్లు విత్ టీత్ రిమూవల్, అంటే పళ్ళు తీసైనా లేదంటే వితౌట్ రిమూవల్ అయినా బ్రేసెస్ లాంటి ప్రొసీజర్స్ చేస్తాం. 4, ట్రామాటిక్ బైట్. మీ అప్పర్ అండ్ లోవర్ టీత్ బైట్ చేసినప్పుడు ఏదన్నా అబ్నార్మాలిటీ మేము డిటెక్ట్ చేస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్రంట్ టీత్ ఎస్పెషల్లీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అంటే తొందరగా లూజ్ అయిపోవడం, లేదంటే తొందరగా టీత్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళలో. సో వాటిని కూడా మేము కరెక్ట్ చేయడానికి బ్రేసెస్ సజెస్ట్ చేస్తాం. 5th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, మీకు మీ స్మైల్ ఎన్హాన్స్ చేయాలని అనిపించినా, లేదంటే స్మైల్ మాడిఫై చేసి ఏదో నచ్చలేదు అనే ఒక ఫీలింగ్తో కొంతమంది వస్తారనమాట. ఇలాంటప్పుడు స్మైల్ మాడిఫికేషన్ చేపిస్తే సింపుల్ బ్రేసెస్ ట్రీట్మెంట్తో కూడా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. మీకు బ్రేసెస్